హలో పీపుల్, ఈరోజు మేము సిద్ధేశ్వర కొండకి వెళ్తున్నామండి. అది సిద్ధలేకోన. ఇది సైదాపురం మండలంలో దగ్గర ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్ అయిన ఒక శివ టెంపుల్. యాక్చువల్గా ఈరోజు అయితే చాలా హెవీ వర్షం పడుతుందండి మేము వెళ్ళినప్పుడు. బట్ అయినా వెళ్ళాలి అని చెప్పి ఖచ్చితంగా వెళ్ళాం మేమైతే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు బాగా కనిపిస్తుంది సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానం సిద్ధలకోన అని. ఇది చాలామందికి తెలీదు, బట్ చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ అయితే. ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఇలా పాదకులు అన్నీ ఉంటాయి. మనం అక్కడ పూజ చేసుకొని వెళ్ళొచ్చు. మేమైతే మా సిస్టర్స్, బ్రదర్స్ అండ్ మా మదర్ అందరం మా ఫ్యామిలీతో వెళ్ళానండి నేను. ఇక్కడ ఇంకా పాదకులని, బల్లి, ఇంకా వచ్చి నాగుపాము, ఏనుగు అన్నీ ఉంటాయి. అన్నిటిని పూజించుకోవచ్చు. ఇటు సైడ్ అయితే ఒక సైడ్ విఘ్నేశ్వర స్వామి ఉంటుందండి. మనం అక్కడికి వెళ్ళి మనకి విఘ్నేశ్వరుడి పూజ అన్నీ చేయించుకోవచ్చు. ఆల్రెడీ చాలామంది జనాలు వస్తున్నారు వర్షమైనా. ఇక ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ స్వామికి పైకి వెళ్ళడానికి మనకి మెయిన్ ఎంట్రన్స్. సో ఇట్లయితే మేమైతే విఘ్నేశ్వరుని పూజించుకోవడానికి వచ్చి పూజ చేసేసుకున్నాము. పూజ అయిపోయింది, తీర్థమన్నీ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాం పైకి. ఇక్కడైతే వ్యూ అనేది చాలా బాగుంటుంది. అంటే మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకైతే చాలా నచ్చుద్దండి ఈ ప్లేస్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి ఈ ప్లేస్ని. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ కొంచెం మెట్లు ఎక్కాలండి. ఇది ఎందుకంటే ఇది అనేది కొండపైన ఉంటుంది. ఈ శివుడు ఇక్కడ వెలిసాడనమాట. అందుకని సిద్ధేశ్వర స్వామి రూపంలో ఈ కొండపైన ఉంటారు. సో ఈ కొండపైన అట్లా కొండల్లోనే నిర్మించారు దేవుణ్ణి. మీకు పైకి వెళ్ళాక నేను చూపిస్తాను కొండపైన కూడా. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మధ్యలో మనకి ఆంజనేయ స్వామి ఉంటుంది. ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకొని తీర్థప్రసాదాలన్నీ తీసేసుకున్నాక మనం పైకి అయితే మళ్ళీ విజిట్ చేయొచ్చు. ఇంకా మా సిస్టర్ అయితే వెరీ ఫస్ట్ టైం వచ్చిందండి. ఇంకా లొకేషన్స్ అన్నీ చూసి మెస్మరైజ్ అయిపోయింది. సో ఇక్కడ మధ్యలో వెళ్ళేటప్పుడు పైకి ఈ ఆంజనేయ స్వామి గుడి దాటాక ఇక్కడ ఒక దారి ఉంటుంది. అదే అండి మనకి పెంచలకోన వీటిలో గుండాలు ఎలా ఉంటాయి అలాగా గుండాలు ఉంటాయి ఇక్కడ కూడా. సో ఇది అక్కడి నుంచి గుండాలకు వెళ్ళే దారి ఇక్కడ మధ్యలో ఉంటుంది. మేమైతే వెళ్ళలేదు, లేట్ అయిపోయిందని. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఆల్రెడీ చాలామంది దీపాలు పెట్టేసుకొని ఉన్నారు ఫుల్గా. చూడండి మీరు ఇక్కడ. కార్తీక పౌర్ణమి అంటే ఎవరైనా ఉండరు కదండి, ఖచ్చితంగా వెళ్ళి దీపాలన్నీ పెట్టేసుకొని వెళ్ళిపోయి ఉన్నారు. ఇక్కడ ఫుల్ వర్షం వస్తుందండి మేము వచ్చినప్పుడు. ఇంకా గ్యాప్ లేదు. ఇంకా ఫుల్గా సర్చ్ చేసుకొని ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అని ఫైనల్గా ఒక ప్లేస్ చూస్ చేసుకున్నాము. ఇక్కడ మేమైతే నలుగురం దీపాలు పెట్టుకుంటున్నాము. మా మమ్మీ అయితే ముగ్గేయడం స్టార్ట్ చేసేసింది. సో మా ముగ్గులు చూపించడం ఎందుకు లేని, మా అమ్మ వేసే ముగ్గులు మీకైతే నేను చూపిస్తున్నానండి ఎందుకు అని. ఇంకా మా మమ్మీ ఇట్లా ముగ్గులు వేసేసి అందులో పసుపు, కుంకుమ చేసేసింది. ఇంకా కొంచెం ఫ్లవర్స్ అయితే యాడ్ చేసేసాము. తర్వాత ఇంకా తమలపాకులతో పెట్టుకోవాలి. ఎందుకంటే దీపం కింద తమలపాకులు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. తమలపాకులు వేసి అందులో అక్షంతలు, అలాగే గౌరీదేవిని కూడా చేసుకుంటాం మనము. గౌరీదేవి అనేది మ్యాండేటరీ మనకి ఇక్కడ. సో ఇలా అన్ని తమలపాకులు పెట్టేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఈ 365 ఒత్తులు వెలిగించారంటే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయండి. సో ఇలా అక్షంతలు వేసేసుకొని అక్కడ మనము తాంబూలం పెట్టేసుకొని ఇట్లాగ మమ్మీ అయితే గౌరీదేవిని చేసి అందరం పెట్టుకున్నాము. గౌరీదేవిని పూజించేసుకొని ఫస్ట్ పూజ అయిపోయాక ఇంకా మొత్తము స్టార్ట్ చేసుకుంటున్నాం మేము. ఇట్లా పూజ చేసేసుకున్నాక ఇంకా 365 ఒత్తుల్ని ఒక కట్టలాగా కట్టేసుకొని వాటిని అయితే ఆవు నెయ్యిలో మాత్రమే వేయాలండి. ఎందుకంటే నువ్వుల నూనె కన్నా ఆవు నెయ్యిలో వేసి పెడితే చాలా మంచిది అంటారు. అందుకని మేము ఆవు నెయ్యిలో వేయాలని దాన్ని ఆవు నెయ్యిలో మాత్రమే వేసేసాము. ఇంకా మొత్తం అట్లా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. 365 ఒత్తులు అనేది చాలా మందికి తెలియని విషయం అండి. ఇప్పుడు కొన్ని రోజులు దీపం పెట్టకుండా అలా ఉంటారు కదా. సో ఆ 360 రోజులకు సరిపడా ఒక రోజులో వెలిగించేస్తారండి. కానీ ఆ వెలిగించేది మంచిగా ఉపవాసం ఉండేసి చేసినట్లయితే మంచి ఫలితం మనకు ఖచ్చితంగా దొరకద్దండి. ఇట్లా అయితే ఇప్పుడైతే మేము ఇంకా ఖచ్చితంగా మీరు కడ్డీతో మాత్రమే వెలిగించాలి. ఎప్పుడైనా సరే దీపమైనా ఇంట్లో ఇలా దేవుడికైనా సరే కడ్డీతోనే వెలిగించాలి. డైరెక్ట్గా అగ్గిపెట్టెతో ఎప్పుడు వెలిగించొద్దు, సరేనా? ఇలా వెలిగిస్తే ఏంటంటే మీకు మంచి ఫలితం అనేది ఖచ్చితంగా దొరకద్దండి. నేనైతే వెలిగించేసాను, ఇంకా పూజ కూడా ఇచ్చేస్తున్నాను. అలా కడ్డీలు హారతి ఇచ్చేసి దాన్ని ఇక్కడ ఉన్న అరటిపండ్లు గుచ్చేసి పెట్టేశామండి. సో అలా మంచిగా చాలా బాగా అనిపించిందండి. ఫీలింగ్ వెరీ గుడ్ అనిపించింది. ఒక ప్లెజెంట్ పీస్
అలా అనిపించింది. మేమైతే ఇంకా మా సిస్టర్ అండ్ మా మమ్మీ వాళ్ళు అందరం వరుసగా నలుగురం దీపాలు వెలిగించేసేసుకున్నాం. ఇట్లాగా మేము చాలామంది అయితే వెనకాల చూడండి ఇంకా వెలిగిస్తూ ఉన్నారు దీపాలు వచ్చి. ఈవినింగ్ ఆల్మోస్ట్ 5-6 అయిపోయిందండి మేము వెళ్ళిన టైం అయితే. ఇంకా అట్లా అందరి దీపాలు వెలిగించేసుకొని చక్కగా చూడడానికి చాలా బాగా అనిపించింది. సో మంచిగా వెలుగుతున్నాయండి, మీరైతే ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఎందుకంటే వర్షంలో కూడా అలా వెలగడం చాలా గ్రేట్ అనిపించింది నాకు, కొండెక్కకుండా బాగా అనిపించింది. ఇంకైతే మేము గుళ్ళో దర్శనం చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే వెలిగించుకొని వెళ్ళడానికి స్టార్ట్ అయ్యే దారి ఇదే, ఇట్లా లోపలికి వెళ్ళాలి, డైరెక్ట్ అయితే ఉండదు. ఇట్లా మేము క్యూ లైన్లో స్టార్ట్ అయిపోయాం. జనాలు అయితే పెద్దగా లేరు, ఎందుకంటే వర్షం ఎఫెక్ట్ కొంచెం మందే ఉన్నారు. సో అందుకని ఇలా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. మీరు ఇక్కడైతే చూసినట్లయితే చెప్పాను కదా ఓన్లీ కొండల్లోనే ఉంటాడు శివుడు అని. ఇక్కడ పుష్ప పూజ జరుగుతుంది. ఆ పుష్ప పూజ గురించి మీకు ఖచ్చితంగా నేను మళ్ళీ అయితే చెప్తాను. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, వాళ్ళైతే ఒక పుష్పాన్ని ఇస్తారు ఇప్పుడు మనకి దేవుడి నుంచి. ఇదేంటంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని దేవుడి దగ్గరికి ఇవ్వాలండి. కోరిక కోరుకొని దేవుడి దగ్గరికి ఇస్తే వాళ్ళు ఇప్పుడైతే శివుడి మీద అది పెడతారు. అది పెట్టినప్పుడు ఆయన చాలాసేపు మంత్రాలు చదువుతూ ఉంటాడు. అది ఆ పువ్వు అనేది కింద పడితే ఆ కోరిక మనకి ఖచ్చితంగా నెరవేరుతుంది. లేదు పడలేదంటే మనకి ఇంకొక అవకాశం ఉంటుంది, ఏదైనా మొక్కుబడిలాగా తీసుకొని చేసుకోవచ్చు. ఇక్కడైతే మాకు ఫస్టే పడిపోయింది మేము కోరుకున్నప్పుడు. కొంతమందికి మా ముందు వచ్చిన వాళ్ళకి కూడా పడలేదు. మీరైతే ఇక్కడ పెట్టినప్పుడు ఖచ్చితంగా చూడండి ఇక్కడ పడుతుందా లేదా అని, మీకు డౌట్ ఉంటుంది కదండి. మాకు కూడా అలా చాలా డౌట్ అనిపించింది. మేము ముందు వాళ్ళకైతే చూశాను, చాలామందికి పడలేదు అట్లాగా. అండ్ మాకులో అయితే అందరికీ పడింది. సో ఇంకా సరే పడుతుందా లేదా అని చాలా డౌట్ఫుల్గా చూస్తూ ఉన్నాము. ఎండ్ ఆఫ్ ది డే అదైతే పడిపోయింది. మీరు కూడా ఈ వీడియోలో బాగా చూడండి, ఖచ్చితంగా గమనించండి. ఇక్కడైతే చాలా బాగా చదువుతారండి, ఆ వైబ్రేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే దేవుడి దగ్గర మనకి ఆ మంత్రాలు ఖచ్చితంగా వినసొంపుగా అనిపిస్తాయండి. దేవుడి దగ్గర నుంచి మనకి చూడండి పడిపోయింది ఇక్కడ, అది మనకి వాళ్ళు ఇచ్చేస్తారు అప్పుడు. ఇంక ఇదంతా వచ్చేసి అక్కడ అన్నదాన సత్రము ఇవన్నీ ఉంటాయి. ప్రతి సోమవారం అన్నదాన సత్రంలో అన్నదానం అన్నీ పెడతారండి. అండ్ ఇంకా చాలా గుడులు, దక్షిణామూర్తి గుడి ఉంది, ఇంకా శివలింగాలు ఉన్నాయి. శివలింగం, పెద్ద శివలింగం, సరస్వతీదేవి, ఇంకా చాలా ఉన్నాయి. నాకైతే కుదరలేదు, ఎందుకంటే మేము వర్షం పడుతుండడం వల్ల తీయలేకపోయాను. ఇదైతే కోనేరండి, అప్పుడేమీ చేయలేదు, వాటర్ ఏం లేవు, జస్ట్ వెళ్ళి చూసి వచ్చేసాము. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేసి, అక్కడ చాలా బాగుంటుంది, చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇంకా నేను క్యాప్చర్ చేయనివి. మేమైతే జస్ట్ ఇవన్నీ చూసి వచ్చేసాం. లైక్, కమెంట్, షేర్.